హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఫంక్షన్ స్టైల్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బిర్యానీలోకైనా, రోటీస్లోకైనా, రైస్లోకి ఈ కర్రీ సూపర్ ఉంటుందన్నమాట. ఈ కర్రీలో స్పెషల్ మసాలా వేసుకొని చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg దాకా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ మీడియం పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దానికోసం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం. కారం మాత్రం మీ రుచిని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. తర్వాత 1 టీ స్పూన్ వరకు నూనె పోసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది. చికెన్ పీస్ కి ఉప్పు కారం బాగా పట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి లేదా బయటన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. చిన్న జార్ తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు, చిన్న ఆకు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మనం చేసే చికెన్ కర్రీ టేస్టీగా రావడానికి స్పెషల్ మసాలా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్పెషల్ మసాలా వాడుతూ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేకాదండి, ఈ స్పెషల్ చికెన్ మసాలా పొడిని మనం ఎక్కువగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా 2 to 3 months వరకు స్టోర్ ఉంటుంది. తర్వాత మిక్సీ జార్ లో మీడియం సైజు 2 టమాటాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ లో లైట్ గా వేగిన తర్వాత 4-5 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కలిసేలాగా కలుపుకొని టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 to 3 minutes పాటు కొంచెం సేపు మగ్గించాలి. ఈ విధంగా ఉల్లిపాయలు టమాటా గ్రేవీ బాగా మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఇలా మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ని ఉడకనివ్వాలి. చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చికెన్ అంతా ఉడికిపోయి నూనె పైకి తేలిన తర్వాత మనకి చికెన్లో ఉన్న నీరుతోటే చికెన్ చాలా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇలా కట్ చేస్తుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి చికెన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసుకొని చికెన్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి పట్టేలాగా కలుపుకొని 2 to 3 minutes పాటు బాగా ఏగనివ్వాలి నూనెలో. ఇలా ఒక 2 minutes పాటు ఏగిన తర్వాత ఇందులో ఇప్పుడు చికెన్ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి గ్రేవీ కోసమనే మనకి సరిపడా నీళ్ళని ఇందులో పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళ వరకు అయితే వేసుకున్నాను. మనకి గ్రేవీ కోసమే కాబట్టి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, సరిపడా వేసుకొని నీళ్లు పోసుకున్న తర్వాత అంతా కలిసిలాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మంట లో టు మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి చక్కగా నూనె పైకి తేలుతుంది. చికెన్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా అవుతుంది. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మరింత థిక్గా అవుతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు దించేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నానండి, కర్రీ మాత్రం అదిరిపోతుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ టైం చికెన్ కర్రీ చేసినప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్ లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వీడియో మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ బిర్యానీలోకి బాగుంటుంది, అన్నంలోకి, చపాతీల్లోకి, బగారా రైస్ లోకి, ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఇదే విధంగా చేసి చూడండి, మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయవచ్చు. అయితే మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. మటన్ కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని శుభ్రంగా 1కి 4-5 సార్లు కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ పిండుకోండి ఇందులోనే. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ ని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ లోకి గ్రేవీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని జీడిపప్పులు వేసుకోండి, లేదా ఒక 10 వరకు అన్న. మీకు ఇష్టమైతే ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పావించి అయితే వేసుకోండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని. ఒక చిన్న ఇంచ్ అయితే దాచిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 3 యాలకులు, ఒక 6-7 లవంగాలు, చిన్న జావిత్రి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత మటన్ లోకి మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాస్త ఎక్కువగానే వేసుకోండి. నూనె వేడైన తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. మీరు ఈ మటన్ కూర కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు అండి. కుక్కర్ లో చేసిన దానికి ఇలా విడిగా ఉడికించిన దానికి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. కుక్కర్ లో వండితే మటన్ పీస్ మెత్తగా ఉడుకుతుంది అంతేగాని తప్ప టేస్ట్ ఏమంత బాగోదండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం కలిపి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో నీళ్ళు వేసుకోండి. ఒక 1/2 లీటర్ పైగా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మటన్ గట్టిగా ఉంటది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాస్త ఎక్కువగానే నీళ్ళు వేసుకున్నాను. మీరు కుక్కర్ లో చేసుకుంటే కనుక అన్ని నీళ్ళు అవసరం లేదండి, ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరగా ఉడకనివ్వాలి. మధ్యలో చూస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడుతుందనగా మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేయండి. ఒకసారి ఒక పీస్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి. మటన్ పీస్ ఉడికిందా లేదా అని. గట్టిగా ఉంటే గనక మరో కొద్దిసేపు ఉడికించాలి. ఇలా మెత్తగా ఉంది కాబట్టి ఇది ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇందులో మనం మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత మనకి బాగా థిక్గా అయిపోతుందండి. కొంచెం నీళ్ళు వేసుకోండి ఇందులో. ఈ మసాలా పేస్ట్ మరో కొద్దిసేపు ఉడికించాలి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇందులో. ఇలా నీళ్ళు వేసిన తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే గనక వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 6 లేదా 7 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసారు కదండి, నూనె కూడా మనకి పైకి వచ్చేసింది. ఇది థిక్గా అయిపోయింది. ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా కొంచెం పులుసు టైప్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అవుతుంది. చూసారు కదండి, టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి, రైస్ లోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి, మీకు చూపిస్తాను. మరి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.